గాడిది కొడుకున్న పరువు తీస్తారా? అసలు నేను వచ్చుంటానంటావా? వస్తే దిగుతాడుగా. తప్పకుండా ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇదేంట్రా మళ్ళీ వెళ్ళెత్తాడు? నీ కోపంగా చూస్తుంటావు. ఇదేంట్రా కోటు దానికి కట్టాడు? నూతులో మోటార్ సైకిల్ తొక్కుకోళ్ళది అవసరం ఏంటి? అంటే జనరల్ కంపార్ట్మెంట్ లో రావట్లేదురా. మరేం చేయను? ఢిల్లీలో నువ్వు పంపినాడు హైదరాబాద్ టికెట్ తీయమంటే అహ్మదాబాద్ తీశాడు. అది ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఏసీ దొరకపోతే జనరల్ కంపార్ట్మెంట్ లో వచ్చా. దిగ్గానే కొడతావు. నా పరువు తీసాను. వాడు ఇంటి దగ్గర కలుస్తావా? మామూలు చదువు కదా, ఎంబీఏ చదివింది. ఏమన్నా వెంకటరాయుడు గారు? మా అబ్బాయి అండి, అమెరికా ఎంబీఏ, పేరు కృష్ణమోహన్. ఈయన మన పక్కన వెంకటరాయుడు గారు. ఏమండి వెంకటరాయుడు గారు బాగున్నారా? అవును, ఈ ఏడాది మన పొలాల్లో 30 వేసారా, మచ్చలు వేసారా, లేకపోతే వరి కుదరని చెరిగేసారా? సుబ్బారాయుడు గారు, నిజంగానే మీ అబ్బాయి అమెరికాలో ఎంబీఏ చేసి వచ్చాడా, లేకపోతే బాపట్లలో అగ్రికల్చరల్ బీఎస్సీ చేసి వచ్చాడా? పలకరింపు చూసి డౌట్ వచ్చింది. పద బావా. మళ్ళీ కొడతావు. హాయ్ అంకుల్ అని ఇంగ్లీష్ ఏడవచ్చుగా. నేను మాట్లాడతా, కానీ మన స్టాండర్డ్ గా ఆయన తోగలగాలి కదా. అబ్బా ఏడ్చాల పదా. హనుమంతు, గణబాబు, సూర్యబాబు, గణపతి పొలిమేరులో కాపుకేసారేంట్రా? యాభై అమెరికన్ చెప్తాను తెలిసిందిరా. మీ ఇంటికి వస్తే మీ బాబు మమ్మల్ని చంపేస్తాడు ఇంకా కాపుకేసారా బాబు. అది సరే గానీ మీరు ఎలా ఉన్నారా? నీ మా అమ్మ నేను బాగానే ఉన్నారా? అది సరే గానీ ఇది మేము నీకు తెలుసు. నీ కాలుకున్న చెప్పుల్ని దానికున్న పిన్నిసిల్ని చూసి నేను అమెరికాకి వెళ్ళక ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఎరా మాకు అమెరికా నుంచి ఏం తెచ్చావు? తెచ్చాను రా, బండిలో ఉన్నాయి, ఓపెన్ చేసే ఇస్తాడే. తెచ్చినట్లు పటాస్ బట్టలు ఉంది కదా. పటాస్ ఏంట్రా, ఇంకా చాలా ఉన్నాయి. రాత్రి పార్టీ ఇస్తాను కదా, అక్కడ తీసుకుని కలే. అయితే రాత్రి 9 గంటలకల్లా నా కోల్ఫారం దగ్గర సిటీకి రా, ఆమ్లెట్లు ఫ్రీ. రత్తాలు ఏంట్రా బ్రహ్మాండంగా తయారైంది. నీ మా అమ్మ అది రత్తాలు కదరా, రత్తాల అమ్మమ్మ. వీడు అమెరికా బాబు. అది సరేగండ్రా, మన ఊళ్ళో పాత కథలని ఎలా ఉన్నారా? అబ్బో చరిత్ర చెప్పాలంటే శాతపురం. అయితే చెప్పండి రా. మనవాడు మధ్యలో దిగేసాడు, ఇడుగు వచ్చేస్తున్నాడు అన్నారు. ఈ పాటికి తాత అంటూ పరిగెత్తుకుంటూ రావాలి కదా. తాత అని పిలవడానికి తమరేమన్నా తాతలా ప్రవర్తిస్తున్నారా? వయసు ఏమో అక్కిరేదంతా, తమరేసే డ్రెస్ ఏమో ఆయన మనవడు సుమంత్ అంతా. ఈ రికార్డింగ్ డాన్స్ పోతులకి ఏం తక్కువ లేదు. అవును, నీ పేరు సోమేశ్వరరావు అయితే ఊళ్ళో వాళ్ళందరితో సుమంత్ అని పిలిపించుకుంటూ ఉంటాయండి. అవునండి, కొంత పొడుగు ఎక్కువైందని శివరాకర కట్ చేసి స్టైల్ గా సోమంతాన్ని ఎట్టుకున్నాం. ఆహా, హృతిక్ రోషన్ పెట్టుకుపోయారా? ముగ్గు బొట్లా ఉన్న తలకి నల్లగా రంగేసుకుని మా కిటికాకి బయట వదిలేసిన బట్టలన్నీ మీరు వేసుకుని సుమంత్ అనగానే మీకున్న 70 తగ్గుతున్నారా? నాకు 70 ఏంటి, మొన్న 40 అయితేనే. మిగతా 30 బ్యాంకులు దాచారా? మీ కూతురికి 43 ఏళ్ళు. పైగా ఊళ్ళో ఉన్న కుర్ర సమాసులతో అది క్లాస్ మీట్ లో పిలిపించుకోవడం సిగ్గుండాలి. మరి అందుకే ఈ దిక్కుమాల ఫోటో తీసి స్టోర్ రూమ్ లో పడేయమంటే దిష్టి బొమ్మలు ఇక్కడ పెట్టారు. దీన్ని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరికీ ఇరిటేషన్స్. ఏమన్నా అల్లుడు గారు, ఏదో పెళ్ళం పోయిన మగ వీడియో గాండాన్ని ఇక్కడ కూతురు దగ్గర పడి ఉన్నాం గానీ మాకేం గతి లేక కాదు. 100 ఎకరాలు ఉన్నాయి మాకు ఊళ్ళోని. నాన్న నువ్వు కాస్త నోరు మూస్తావా? అదిగో కెట్టి వస్తున్నాడు. ఈడితో కూడా ఏరా ఇక మీ బెటాలియన్ సరే సరి ఆడెప్పుడు వస్తాడని గాది కింద పందికొక్కులా కాచుకుంటుంటారు. డాక్టర్ గణపతి ఆర్ఎంపీ, ఒక్క ఎంపీ సంపాదన లేదు. ఏనా హాస్పిటల్ ముగిసావా? అంటే మామయ్య పేషెంట్లు ఎవరు లేకపోతేను నువ్వు ఇట్లా గొట్టం మెల్ల వేసుకుని గొట్టం గలగా గొంతులంబడి తిరుగుతుంటే వస్తారా పేషెంట్లు? అదేమన్నా అపోలో ఆసుపత్రి అనుకుంటున్నావా? మీ నాన్న ఊరంతా అప్పులు చేసి మరీ కట్టించిన ఆసుపత్రి. ఇక ఈడు నెంబర్ 2 గాడు దొంకోళ్ళు పట్టుకునే వాళ్ళ మొహం పెట్టుకుని ఉచిత ఛాతీ ప్రదర్శన. ఎరా మీ నాన్న కోళ్ళ ఫారం ఒకటి ఇచ్చి బాగుపడరా అంటే ఫారంలో ఉన్న కోళ్ళని అమ్మేసి చతుర్ముఖ పారాయణమంటగా. నీకు అలా చెప్పిన ఎదవడు మోయా? మీ నాన్న చెప్పాడు. అంటే మోయా నేను కోళ్ళు అమ్మేసి ప్యాకెట్ వేస్తలేదు, ప్యాకెట్ ఆడిక కోళ్ళు అమ్మేస్తాను. ఎర్రకాసు మాటలు మాట్లాడామంటే తాట దేస్తా. యాదవని యాదవ. నెంబర్ 3 నువ్వేడ్రా చొక్కా లోపలికేసి విజయ డైరీ ఎంటీ లాగా పెద్ద బిల్డప్ ఇస్తున్నావు. పాల కేంద్రం పెట్టి 10 సంవత్సరాలు అయింది, పైసా సంపాదన లేదు. పైగా ఈ పోరంబోకేదలతో కలిసి కాలు తిరుగుతావు. ఊరుకో మావయ్య, మేము పోరంబోకేదలో తిరగబెట్టి పోరంబోకేదలో మాలా తిరుగుతుంది. ఫోర్త్ గడివి. ఇక నీ గురించి చెప్పేది ఉందిరా. నీ బాబు తెచ్చాడు, ఆ స్త్రీ చేతికి వచ్చింది, కింద ప్యాంటు మెళ్ళ రుమాలు. ఆ మొఖం చూడు పెళ్లిళ్ళలో పెట్ట మోసలేటి మోసేవాళ్ళగా. అందరూ అందరే
పని పాటలు దిక్కుమని ఎదవలో కలుద్దాం పండ్రా నైట్కి నువ్వేడ్రా గాలి పట్టాలు ఎక్కడ చూడగా సైకిల్ చేస్తున్నా తొలవా ఇదేంటి రైడు అమెరికా వెళ్ళి అవకాశాలు ఎట్టుకొచ్చాడేంటి నీ మా అమ్మ అవకాశాడి కదా ఏ సరుకు వేసాయి రైట్గా ఉంది బాడీ స్ప్రే కదరా షేవింగ్ క్రీమ్ అందరికి అడిగి నేను తెచ్చాను కానీ ముందు మందు కొట్టండి అదేంట్రా గిట్టిగా నాకు ఫారెన్ సరుకు తెచ్చిన అంత అవుతున్నావు అది మీకు ఫారెన్ అయితే ఇది నాకు ఫారెన్ లేపో వాసన చూస్తే హీరో బాబు అబ్బో వాసన ఎదిరిపోయిందిరా నీళ్ళు కలపపోయినా బలి లైట్ గా ఉందిరా సేవ సరుకులేగా ఇప్పుడు తాగేవనుకో అప్పుడు ఎక్కుద్ది నువ్వు ఫారెన్ వెళ్ళాక అసలు మంది పార్టీ లేదురా అవునరా బాబు కొద్ది రోజులు మందు లేక హాస్పిటల్ దెబ్బలకు రాసి స్పిరిట్ నీళ్ళ కలుపుకుని తాగారా ఇప్పుడు కెట్టే ఊర్లో దిగాడు కదా ఇక రోజు ఫారెనే గజ్జల శబ్దం పడుతుందేంట్రా మందు సెటప్ తో పాటు ఆ సెటప్ కూడా చేశారా ఉండరా నేను చెప్తాను ఒరే సుమంత్ నువ్వు మొన్న నట్టుకోలేకపోయావు నల్లకోడి వాసన చూస్తే ఓరైపోతాడు వెళ్తా నట్టుకొచ్చే మందులోకి సీకులు చేసుకుని తినేద్దాం ఏదైనా గజ్జల సౌండ్ వినిపిస్తే అదేంటో చూద్దామని టెంప్ట్ అయిపోతాను సరిగ్గా ఆ టైంలోనే ఏదో పని నెట్టేసి నన్ను సైడ్ చేసేస్తారు సరే ఏం చేస్తాం కోడి నెట్టుకొస్తాను అమ్మయ్యా అసలేంటో మ్యాటర్ అంత అర్థం అవుతులే గాని ఫేస్ టర్నింగ్ ఇచ్చి అట్లు వేసుకో కిరాణా కొట్టు వెంకటరత్న పిల్లం రాజ్యం కదరా ఇంతకీ ఈ పార్టీ ఎవరు పార్టీరా అమ్మని మా బాబాయ్ రా మా బాబాయ్ దీని ఎప్పుడు అనుకున్నాడు నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు అదే మీ బాబాయ్ అనుకుందరా ఈ సుమంత్ గాడేమో మనతో తిరిగి కుర్రాల్లో ఫీల్ అయిపోతాడు ఇప్పుడు ఈ సీన్ చూసాడనుకో ఆడు కూతురు సంవత్సరం కూలిపోద్దని గుండెకి చచ్చిపోతాడు అందుకే సైడ్ చేసేసింది ఇప్పుడు అర్థమైందిరా మా బాబాయ్ అమెరికా నుంచి ముందెందుకు తెమ్మన్నాడు ఏమన్నారా పయాగరా అయితే మీ బాబాయ్ చేతిలో రాజ్యం చచ్చిందే ఇంతకీ ఈ విషయం మా పిన్నికి తెలుసంటావా తెలుసా మీ పిన్ని ఉత్తరం వెళ్ళాలి కదా మీ బాబాయ్ ఎన్ని తప్పులు చేసినా ఆయన మాత్రం తిట్టదు మరి ఎవరిని తిడుతుంది దిక్కుమాలిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ సరిగా పొలాలకు నీళ్లు వదిలితే మా మగాళ్ళు పొలాలకెళ్లి పంపు సెట్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదుగా ఏమైందమ్మా ఏముంది బావగారు పొలానికి నీళ్లు పెట్టాలంట మీ తమ్ముడు గారు వెళ్ళారు పంపు సెట్ ఆన్ చేయడానికి ఆడికి ఎప్పుడు ఆ పొలం మీద చేసమ్మా మీ తమ్ముడు గారండి మంచి పనులండి ఆడి పనితనం అంటే ఏమనుకున్నా రాత్రికి రాత్రి 5 ఎకరాలు దున్నవతలు మారేస్తాడు దున్నుతాడు ఇలా రాత్రులు పంపు సెట్ ఆన్ చేయడానికి ఇలా ఒక్కడే వెళతాడు ఊళ్ళో వాళ్ళందరూ వెళతారు నా కర్మ ఈ ఆడిగులు మనకన్నా ముందు వచ్చేసారా సమ్మగా ఉందా ఏంట్రా కెట్టేసి వస్తున్నా నువ్వు కూడా ఎక్కడ అమ్ము లేడీస్ నేను ఎప్పుడు పర్లేదు రావా ఎన్ని వాళ్ళ పేర్లా వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు మా వాడిని మీకు పరిచయం చేస్తున్నావే ఎవడాడంటే మన సుబ్బారావు గారు అబ్బాయి కీర్తిగాడు అమెరికా నుంచి వచ్చాడు నీ పులిహోర మొక్కలు చూడలేక సిగ్గుపడుతున్నాడు చిన్నప్పటి నుండి నువ్వు మమ్మల్ని చూడలేదా మేము నిన్ను చూడలేదా ఈ రోజు కొత్తగా చూసుకునేదే ఉంది రోజు దిక్కుమాలి బాడీని చూసి పెట్టుకుంటున్నావు అందుకని నిన్ను చూడటానికే చూసావట్రా రాయవరం యంగ్ లేడీస్ వాళ్ళే అంత స్పీడ్ గా ఉంటే అమెరికా నుంచి వచ్చాడు నువ్వేట్రా సిగ్గుపడిపోతావు అవునే నీ 15 రూపాయలు చెప్పులు చూస్తుంట కదా అయితే నీకేంట్రా చిన్న డౌటే ఎంతకీ నువ్వు వాళ్ళకి నచ్చలేదా వాళ్ళు నీకు నచ్చలేదా ఎలా నచ్చుతారా నేను ఊహలో బాలకృష్ణ ఉంటాడు వచ్చేవాళ్ళంతా బట్టత బ్రహ్మానందాలు అబ్బో ఇదో పెద్ద సౌందర్యం మరి బాలకృష్ణ వస్తాడు నీ పని చెప్తా ఉంటుండ్రా సచ్చినోళ్ళారా ఇప్పుడు రండ్రా బయటికి ఎలా వస్తారు గట్టి మీద రాకపోతే లోపల ఉండి తోముకుంటాయా పొద్దున్నే లేవగానే కాలంలో స్నానం చేయడు మధ్యాహ్నం ప్యాకెట్ ఆడడం ఈవినింగ్ అయితే మందు కొట్టడం ఎంటర్టైన్మెంటే లేదు 2 రోజులకి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేసిందిరా అయితే పని చేస్తారా పొద్దున్న మందు కొట్టి మధ్యాహ్నం ఈత కొట్టి రాత్రికి ప్యాకెడదాం ఎలా ఉంది ఏదో జోకు లేకు లేకపోతే అట్రా 10 నిమిషాలు ఏటించి మొంతలు అట్టుకుని కలరింగ్ వస్తారు కదా అది ఎంటర్టైన్మెంట్ ఇస్తానికి నేను బాబు మన ఊరు మాజీ దృష్టి మనిషి ఎక్కడ చేస్తాను వాళ్ళ ముందు మనం ఇంగ్లీష్ మాడుకోవాలి ఏంటి ఇంగ్లీష్ లోనే లేకపోతే మనం చేసి కమిషన్ అర్థమైపోతా ఏంటి ఎంత లేటు మీకోసం ఎంత చేయడం చేసా పాలు పొద్దున్నే పితికేసాం నీళ్లు కలపటమే లేట్ అయ్యా ఏటలా సొత్తున్నావు పట్టున 5 లీటర్లు తీసుకెళ్ళు కర్మ సెకండ్ డాక్టర్
రీసెంట్ వీకెండ్ బిగ్ గర్ల్ అంటే పద్మావతి ఈ నిజంగా చాట ఇదిగో పాలు 5 లీటర్లు. దిస్ గర్ల్ ఓన్లీ కూతురు పెదగాపు బిగ్ ప్రాపర్టీ ఓపెన్ టైంలో ఐ ట్రైడ్ దిస్ గర్ల్ ఇదిగో హవాయి చెప్పులు షోయింగ్ బిగ్ కంచి బెల్లు యు ఆర్ ఇంట్రెస్ట్ నీ మా అమ్మ నా పాలు 2 లీటర్లు. కెటా దిస్ గర్ల్ మన విలేజ్ కి న్యూ ఫేస్ ఐ డోంట్ నో డీటెయిల్స్ గివ్ అ నీట్ టైం షెల్ ఐ గివ్ డీటెయిల్స్? నీకు ఇంగ్లీష్ వచ్చా? వచ్చు, కానీ నీ అంత దరిద్రంగా కాదు. మై నేమ్ ఇస్ సునీత. I came to Mr. Jagannatha house for a marriage. Oh, I see. Your native place? My native place Kakinada. Canada? Oh. My father is SP. SP Balasubramaniam. పాటతీయగా. No, superintendent of police. మీరు ఇప్పటిదాకా అమ్మాయిల మీద చేసిన కామెంట్స్ అన్ని విన్నాను. పిచ్చి పిచ్చి వేషాలేస్తే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చి నీ పాల కేంద్రం ముగించేస్తాను, జాగ్రత్త. కేంద్రం క్లోజ్. గో. ఇదేనట్రా నువ్వు నాకు చూపిస్తాను ఎంటర్టైన్మెంట్. అరే ఆ మాత్రం ఇంగ్లీష్ మాకు వచ్చు. మాది ఓల్డ్ బిఏ. కట్ట ఇలా కాదు, బోరు కొట్టేస్తుంది. కొత్త బొమ్మ వచ్చిందట సినిమా. ప్రాణం పోసే హక్కు తీసే హక్కు దేవుడికే ఉంటది.